వెల్కమ్ టు అమ్మమ్మ స్టూడియో. మీరు ఎప్పుడు వింటూ ఉంటారు. ప్రస్తుతం మన స్టూడియోలో ఉన్నారు పిత్తురాజ్. ఒక నవలలను కథలను చాలా అందంగా యూత్కి అట్రాక్ట్ చేస్తూ రాశారు. అతనే పిత్తురాజ్ మనతో ఉన్నారు స్టూడియోలో. గుడ్ మార్నింగ్ సార్. నమస్తే, గుడ్ మార్నింగ్ సార్. మా స్టూడియోలోకి మీరు విచ్చేసినందుకు చాలా సంతోషంగా ఉన్నది. సార్, మీకు ఎవరు ఇన్స్పిరేషన్ ఈ కథలు రాయడానికి? ఇన్స్పిరేషన్ అంటే చిన్నప్పుడు నేను మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తుండే. అక్కడ మా కజిన్స్ మేమందరం కలిసి ఆడుకునే వాళ్ళం, కథలు షేర్ చేసుకునే వాళ్ళం. అక్కడి నుంచి నాకు ఈ కథలు రాయాలని ఒక ఇన్స్పిరేషన్ వచ్చింది. ఓకే. మీరు ఎక్కువ మీ పుస్తకాలలో, మీ కథలలో జనరల్గా మీరు పిత్తు అనే వర్డ్ని ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటారు. ఎందుకు? పిత్తు అనేది, పిత్తు శబ్దం ఒక అద్భుతమైన శబ్దం. పిత్తు అనేది ప్రతి ఒక్కడు నవ్వుతాడు, నవ్వు రానివాడు కూడా నవ్వుతాడు. ఒకవేళ నాకు ఎవరైనా అడిగారనుకో, నీ ఇష్టమైన తెలుగు పదం ఏదంటే నేను పిత్తు అని చెప్తాను. ఓకే. ఇప్పుడు మీకు ఈ పిత్తు గురించి మీరు మీ కథలలో రాస్తుంటారు కదా. యాక్చువల్లీ పిత్తు అనేది ఎప్పుడైనా మీ ఏదైనా సంఘటనలు కానీ మీ ఎక్స్పీరియన్స్ ఎప్పుడైనా ఉన్నదా? పిత్తు వాసన కానీ శబ్దం కానీ ఎప్పుడైనా మీకు ఎక్స్పీరియన్స్ ఇలాంటి ఎక్స్పీరియన్స్ అంటే సంఘటనలు? ఒక సంఘటన జరిగింది. నేను 10th క్లాస్లో ఉన్నప్పుడు, మా 10th క్లాస్లో ఉన్నప్పుడు నాకు ఒక 4-5 ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు. మేము లంచ్కి రకరకాల టిఫిన్ బాక్స్, రకరకాల ఐటమ్స్ తెచ్చుకొని తినేవాళ్ళం. అయితే ఒకరోజు లంచ్ తర్వాత ఫస్ట్ లెక్చర్ ఏదైతే ఉంటుందో ఫిజిక్స్ లెక్చర్ ఉంటుంది. లంచ్ తర్వాత ఫిజిక్స్ అంటే మనం అందరూ ప్రశాంతంగా సైలెంట్గా కాన్సన్ట్రేషన్గా వింటారు. అయితే ఆ రోజు మా ఒక మిత్రుడు మంచి లంచ్లో మంచి లాగించిండు. అంటే మీరు 5గురు ఒకటే దగ్గర తినేవాళ్ళు? ఒక దగ్గర తినేవాళ్ళం, వాళ్ళ టిఫిన్ బాక్స్లు షేర్ చేసుకునేవాళ్ళం. అందులో ఒక మిత్రుడు షేర్ చేసుకోవడం ఎవరితో చాలా బరువైన మంచి. ఓకే. మళ్ళీ అతనికి పల్లీలు అంటే చాలా ఇష్టం, పల్లీలు పప్పు. అయితే ఆ రోజు పప్పు మంచి లాగించాడు. ఫస్ట్ లెక్చర్లో, లంచ్ తర్వాత ఫస్ట్ లెక్చర్లో మా సార్ ఫిజిక్స్లో ఒక పాఠం చెప్తున్నారు. అయితే ఆ రోజు మా మిత్రుడు నా ముందు ఒక బెంచ్ ముందు కూర్చున్నాడు. ఒక రకమైన వాసన, ఒక రకమైన సౌండ్ వదిలింది ఆ రోజు గాలిలోకి వదిలిన తర్వాత ఎంత సైలెంట్ ఉన్న క్లాస్ పగలబడి నవ్వారు అందరు. ఈవెన్ మా సార్ ఎప్పుడు నవ్వడు సార్ నవ్వాడు. ఇప్పుడు క్లాస్ ఆపేసి నవ్వాడు. ఇక ఆ రోజు ఇక లెక్చరే కాలేదు, ఇక క్లాసు ఆపేసిన తర్వాత నవ్వుడే, ఇక పగలబడి నవ్వారు అందరు. ఇంకేదైనా సంఘటన ఉన్నదా మీరు? ఇదేనా? ఇంకా ఒక సంఘటన ఉంది. అది నేను ఇంటర్మీడియట్ అయిన తర్వాత నా ఇంజనీరింగ్ రోజుల్లో, ఫస్ట్ ఇయర్ ఇంజనీరింగ్లో నేను నిజామాబాద్ నుంచి ముంబై వెళ్తున్నాను. అప్పుడు మధ్యాహ్న ఒక నార్త్ ఇండియన్స్ 3-4 మెంబర్స్ ఉంటారు. నార్త్ ఇండియన్స్ ట్రైన్లో ట్రావెల్ చేస్తారు. ట్రైన్లో నిజామాబాద్ నుంచి ముంబైకి వెళ్ళేటప్పుడు నార్త్ ఇండియన్స్, మీకు అందరు చూస్తే నార్త్ ఇండియన్స్ ఫుడ్ ఎట్లా తింటారు. అప్పుడు వాళ్ళు చికెన్, పల్లీలు, పప్పు, చిడువాల అని అన్నీ మంచి లాగించి మిడ్ నైట్ నేను లోవర్ బర్త్, అయితే లోవర్ బర్త్, అప్పర్ బర్త్ ఇద్దరు పంజాబ్ నార్త్ ఇండియన్స్ ఉన్నారు. మంచి లాగించారు. ఇక అందరు ఫుల్ డీప్ స్లీప్లు ఉన్నారు ఆ రోజు. ఇక 1 hour తర్వాత వాసన వాళ్ళు వదిలారు. వాసన కంపార్ట్మెంట్లో, అది కూడా ఏసీ ట్రైన్ మాకు. ఇప్పుడు ఏసీ ట్రైన్లో వాసన, ఏసీ బోగి, అలా విండోస్ ఉండే, వెంటిలేషన్ ఉండేది. ఇక వాసనతో ఆ గాలి అక్కడనే, నేను డీప్ స్లీప్లో ఉన్నా. ఇక చూసేవారికి ఇక ఒక్కసారి నాకు మెల్క్ అయిన తర్వాత నేను పక్క
సీటు చూసాను ఇట్లా పట్టుకుని సార్ ఏమైంది మీకు ఇట్లా ఎందుకు పట్టుకుని ఇట్లా అంటే సారు ఎవరు గాలిలో వదిలారు రకమైన స్మెల్ అలాగే నేను కూడా చాలా చెప్తున్నాను ఇక నిద్ర లేచి అంత కంపు అది తిన్నదంతా వెళ్ళింది ఆ రోజు అప్పుడు అయితే ఆ సంఘటన చూసి అది మళ్ళీ రాత్రి మిడ్ నైట్ 1 o'clock ఆ రోజు ఇక అందరూ ప్రతి ఒక్కడు కంపార్ట్మెంట్లో పిత్తు అది అందరికీ నవ్వింపజేస్తుంది పిత్తు అనేది. అదే అంటున్నా అందుకోసం మీరు వాడు మీ- నవ్వుతాడు పిత్తు అందుకోసం స్మెల్ విన్నాని స్మెల్ పిత్తు వర్డ్ పిత్తు స్మెల్ అందుకోసం మీరు కథలలో ఎక్కువ పిత్తు అనే వర్డ్ అందరినీ నమ్మింపించడానికి పిత్తు అనే వర్డ్ యూజ్ పిత్తు అనే వర్డ్ యూజ్ చేస్తాం. మీరు ఎప్పుడైనా ఆశ కానీ కళ ఏమన్నా ఉన్నదా ఫ్యూచర్లో మీ పిత్తు గురించి కానీ ఎలాంటి అయినా ఉన్నదా మీకు ఫ్యూచర్లో ఎలాంటి కార్యక్రమాలు కానీ ఆశ ఫ్యూచర్ ఆశలు అంటే నాకు పిత్తు మీద ఒక మ్యూజియం లాంటిది ఏర్పాటు చేయాలని మ్యూజియం అంటే ఎలా అంటే అలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పిత్తూస్ డిఫరెంట్ పిత్తు అనేది రకరకాల స్మెల్ ఉంటుంది పిత్తులో సౌండ్ కూడా ఉంటుంది. అది నా ఎక్స్పీరియన్స్ బట్టి నేను చెప్తున్నాను మీకు ఆ రకరకాల పిత్తు స్మెల్ ఉంటుంది మళ్ళా సౌండ్ రకరకాల ఉంటుంది. అయితే నేను ప్రతి ఒక్క మన దేశంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తికి ఎక్స్పీరియన్స్ చేయాలని నా యొక్క కోరిక. ఒక మ్యూజియం లాంటిది పిత్తు మ్యూజియం అని ఎంటర్టైన్మెంట్ మ్యూజియం లాగా ఏర్పాటు చేయాలని నా ఒక కోరిక, నా ఒక ఆశ. ఎప్పుడైనా మీరు ఎలా అంటే పిత్తినప్పుడు మీరు ఎలా ఫీల్ అవుతారు అంటే మీరు జనరల్ పిత్తుంది ఉంటారు కదా, అందరు విత్తినట్టు మీరు కూడా విత్తుతారు కదా, మీరు ఎలా ఫీల్ అవుతారు జనరల్గా మీరు నేను పెట్టినప్పుడు నేను సైలెంట్ ఓకే సైలెంట్గా ఉండి నా వాసన ఫస్ట్ నా వాసన నేను పీల్చుకున్నాను. ఒకవేళ చుట్టుపక్కల ఎవరైనా ఉంటే వాడి కూడా వాసన వెళ్తుంది. వెళ్తాను. మీరు జనరల్గా మీరు పబ్లిక్ ప్లేసెస్లో ఇట్లా ఇప్పుడు పిత్తు విత్తినప్పుడు మీరు జనరల్గా పిత్తు బొద్ద చల్లుతా అన్నారు, పిత్తు వెద చల్లడమే ఇక పక్కన ఉంటే వెద చల్లుతాం ఇక. మీరు జనరల్గా పిత్తినప్పుడు ఆపుకోవాలని ప్రయత్నిస్తారా పబ్లిక్లో పిత్తేస్తారా అలానే? ఆపుకోమనేది పిత్తులు ఉంటుంది సార్. పిత్తేస్తే మనం పిత్తాలి, పిత్తపోతే మనకి ప్రాబ్లం అవుతుంది. మన పనులు మనం చూసుకుంటే బెటర్. అంటే నేను ఆపుకోను, పిత్తేస్తే పిత్తు. మీకు పిత్తు మీద ఏమన్నా మీరు ఏదైనా సాంగ్ కానీ మీరు ఎలాంటి ఏమన్నా రాసారా ముందు ఎప్పుడైనా, లేకుంటే మీరు ఎప్పుడైనా అలాంటి ట్యూన్ ఏమన్నా చేశారా? పిత్తు మీద నేను పిత్తు వర్డ్ నాకు చాలా ఇష్టం కాబట్టి నేను ఒక ట్యూన్ లాంటిది తయారు చేసినాను. మా ప్రజల మా వ్యూవర్స్కి నాకు వినిపించాలని ఒక థ్యాంక్ యూ. నాకు ఒకసారి 2 లైన్స్ వాడతారా మాకు? ఇది 2 లైన్స్ షార్ట్. పిత్తు బాబులం మేము పిత్తు బాబులం, పిత్తుతే మాకు మేమే మా రాజులం, పుర్ 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 పుర్. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ కథలు కూడా ఇంకా చాలా అందరికీ నవ్వింపాలని మేము కోరుకుంటున్నాం. అలాగే అందరూ మీ కథలు చదవాలని, మిమ్మల్ని ఒక మంచి రైటర్గా గుర్తింపు రావాలని మీకు కూడా మా స్టూడియో తరఫున మీకు కృతజ్ఞతలు. ఇంకా మీకు ఫ్యూచర్లో మరి ఎన్నో అవార్డ్స్ రావాలని మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ హియర్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇప్పుడు థ్యాంక్ యూ వెరీ మచ్ నన్ను మీ షోకి పిలిచిందానికి. మా తమ్ముడు పిత్తు మహారాజును ఇంట్రడ్యూస్ చేయాలని నా ఒక కోరిక. ఇతను మా తమ్ముడు పిత్తు మహారాజు. నేనండి పిత్తు మహారాజుని, ప్రస్తుతం కెమెరామ్యాన్గా ఉన్నాడు.